ఫ్రెండ్స్ హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మా కోడలు వచ్చిందండి మా ఇంటికి. అయితే చికెన్ కర్రీ చేస్తా అత్త అనింది. అయితే ఆయిల్ వేసింది, దాంట్లో 2 లవంగాలు, ఆనియన్స్, కరివేపాకు, అల్లం పేస్ట్ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసింది. నీట్గా కడుక్కున్న చికెన్ ఇప్పుడు దాంట్లోకి వేసుకోవాలి. వేగిన ఆనియన్స్లో టమాటాలు, చికెను, పచ్చిమిరపకాయలు వేసి మంచిగా కలిపిందండి. ఇప్పుడు పసుపు, వేసి మంచిగా కలపాలి. తగినంత సాల్ట్, టేస్ట్కి తగ్గ. చికెన్లోకి మసాలా అండి, లవంగాలు, ధనియాలు సపరేట్ పెట్టింది, ఫ్రై చేస్తుంది. ఫ్రై అండి, ధనియాలు, జీలకర్ర, లవంగా, చెక్క మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. దాంట్లో ఎండు కొబ్బరి కూడా వేసిందండి. పసుపు వేసాక వాటర్లో ఇట్లా ఉడకనివ్వాలండి మంచిగా. సడిపోయేంత కారం వేసుకోవాలి. ఇలా కారం వేసిందండి, టేస్ట్ తగ్గ కారము. మధ్యలో మా అబ్బాయి చెప్పాడు వాయిస్ ఓవర్. ఇప్పుడు ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా, అల్లం, ఉల్లిగడ్డ వేసుకున్న పేస్ట్ మిక్సీకి వేసుకుంది. మొన్న మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ మా కోడలు చేసింది చికెన్ బగారా రైస్. మా వాడు తినేసి అక్కడి నుంచి అక్క నువ్వు చేయి అంటే కోడలు చేస్తుందన్నమాట. మంచిగా ఫ్రై మసాలా అంతా వేసుకుంది. అందుకని కోడలు వంట చేస్తుందండి, లేకపోతే నేనే చేసేదాన్ని. వాడు అక్కడ తిన్నాక బాగుంది అక్క అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడల్లా వెరైటీలు చేసి పెట్టిద్ది అనమాట. వస్తున్నామంటే చాలు అన్ని వెరైటీలు చేస్తుంది. మసాలా అంతా వేసి మంచిగా కలిపిందండి దగ్గరికి. కొంచెం వాటర్ వేస్తుందంట పచ్చివాసన పోయేదాకా. ఆల్రెడీ వేపింది. ఒక గ్లాస్ వాటర్ వేస్తుందండి. గ్రేవీకి తగ్గ వాటర్ అండి, మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు. చికెన్లో వాటర్ ఆల్రెడీ పీసులన్నీ ఉడికిపోయినాయి. కొంచెం గ్రేవీగా చేసుకున్నారనమాట. నెక్స్ట్ ఉడికాక ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇలా మొత్తం దగ్గరికి అయింది ఫ్రెండ్స్. చికెన్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఛానల్ మట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్.